హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. మనం ఎంత కష్టం చేసినా ఆ కష్టానికి ఫలితం మనం కళ్ళ ముందర కనిపించింది అనుకోండి, మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం. ఎంత పెట్టుబడి పెట్టినా కూడా మనకు కొంచెం దిగుబడి వచ్చినా చాలా సంతోషపడతాం కదా. అలా ఇప్పుడు మేము మామిడికాయల తోటకి, అల్లనేరేడు చెట్లకి చాలా పెట్టుబడి అయిందండి. కానీ అవి ఇలా పూత రూపంలో, పిందె రూపంలో మన కళ్ళ ముందర కనిపించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. మాది అల్లనేరేడు చెట్లు 6 సంవత్సరాలైనా కాయలు కాయలేదని లాస్ట్ వీడియోలో ఇంతకుముందు పెట్టానండి. ఇంతకుముందు వీడియోస్లో అది ఇప్పుడు కొంచెం కొంచెం పూత వస్తూ ఉందన్నమాట. అంటే మరీ ఎక్కువ రాలేదు కానీ కొంచెం వరకు అయితే వస్తూ ఉంది. ఇంకా దానికి ఇప్పుడు నీళ్ళు కట్టే టైం అయింది కదా, అందుకని సేద్యాలు చేసేటప్పుడు మొత్తం డ్రిప్లన్నీ కట్ అయిపోయాయండి. దాళ్ళకు అల్లనేరేడు చెట్లకు మధ్యలో మేము సీతాఫలం చెట్లు పెట్టింటిమి. అప్పుడు అవి దాళ్ళకేసిన డ్రిప్పులన్నీ ఇవి ఇప్పుడు మధ్యలో అడ్డం వస్తూ ఉన్నాయని చెప్పి దాళ్ళని కట్ చేసి మొత్తానికి భూమిలో వెలికి దాళ్ళకి లోపల మడిచి క్లాంపులు వేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక మధ్యలో ఒక దాంట్లో మొత్తం ఇసుక అంతా కూరుకుపోయిందనమాట. పైపులో, పెద్ద పైపులో ఇసుక కూరుకుపోయి నీళ్ళు రావట్లేదు ఒక సైడ్ అంతా. దాళ్ళ కోసమని ఇలా అన్నీ ఎల్లదీసి దాళ్ళకి నీళ్ళు వచ్చాక ఇలా చేస్తున్నారు. మా బావ, మా ఆయన, ఇంకా 4 మనుషులు అనమాట. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేశారండి. ఇవన్నీ మొత్తం అంతా ఒకటే రోజే కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఫిబ్రవరి లాస్ట్లో ఖచ్చితంగా నీళ్ళు కట్టుకోవాలండి. పూతలు స్టార్ట్ అయ్యాయి, ఇంకా నీళ్ళు కట్టుకుంటేనే పూత నిలబడుతుందనమాట. ఒక తడి బాగా పారనిచ్చి తర్వాత కొన్ని రోజులు, మళ్ళీ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ రెండో తడి వేసుకోవాలన్నమాట. బాగా పారనిచ్చుకోవాలండి నీళ్ళు. అందుకు ప్రతి డిప్పు కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కూలీళ్ళ కన్నా ఇంటోళ్ళు అయితేనే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి పైపు వంగి చూసుకోవాలండి, దాని కింద వంగి చూసుకోవాలన్నమాట. ప్రతి దాంట్లో ఏదైనా చిదుగు నిలబడింది అనుకోండి, డ్రిప్పులలోంచి నీళ్ళు రావు. అందుకు మనం ప్రతి డ్రిప్పు వైన కూడా చెట్టు దగ్గర నీళ్ళు పడుతున్నాయో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక చెట్టుకు నీళ్ళు వచ్చి ఇంకో చెట్టుకు నీళ్ళు రాలేదనుకోండి, మనం చూసుకోకపోతే పూత మొత్తం రాలిపోతుంది. ఎండల కాలం మొదలైంది కదా, ఇంకా ఖచ్చితంగా నీళ్ళు మనం బాగా కట్టుకోలేదనుకోండి, ఇన్నాళ్ళు చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుందండి. అందుకే ఒక సైడ్ ఇలా చూస్తూ ఉంటే నీళ్ళు సరిగ్గా రాలేదండి, చిన్నగా వస్తూ ఉంటే ఇంకా మా వాళ్ళు ఈ పాయింట్ నుంచే నీళ్ళు సరిగ్గా రాలేదని ఆలోచించి ఇక్కడ భూమిలో తవ్వి చూశారు. చూస్తే దాని నిండా పైపు నిండా ఇసుకంతా ఇరుక్కుపోయి ఉందండి. ఇంకా దాన్ని తప్పదు కదా, భూమిలోంచి లేపి దాన్ని కోసేసి దాన్ని మొత్తం ఇసుక అంతా తీసేసి మళ్ళీ కొత్తగా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చి అవే కప్లింగ్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా బిగిస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ వచ్చి తోట చుట్టూ ఉంటాయి కదండి. మన తోట చుట్టూ ఏదన్నా ముళ్ళకంప కానీ వేప చెట్లు కానీ చిన్న చిన్నగా ఉన్నప్పుడే దాళ్ళని తీసేసుకున్నామనుకోండి, చిన్నగా పని అయిపోతుంది అనమాట. లేదనుకోండి మగ కూలీలన్నా వచ్చి తీయాలి, లేదా జేసీబీలన్నా వచ్చి పీకాల్సి ఉంటుందండి. ఇంతకుముందు మేము సపోర్ట్ చెట్ల చుట్టుకారా మట్టి చిన్న వేప చెట్లు ఏమో లేని ఉన్నిచ్చింటే తర్వాత జేసీబీతో పీకించుకోవాల్సి వచ్చిందండి. అందుకే ఈసారి ముందుగానే మేలుకొని ఇట్లా మా వాళ్ళు ఇద్దరు ఖాళీగా ఉంటే ఇంకా వాళ్ళు కొట్టేస్తున్నారండి. ఇంకా దీని పని అయిపోయి ఇంకా బూడ్చుతున్నారు. దీని తర్వాత ఇంకా డ్రిప్పులు వేసుకొని డ్రిప్పులు ఎలా అని చెక్ చేసుకోవాలన్నమాట. వస్తున్నాయా రావా అని చెక్ చేసుకోవాలండి. ఈ చెట్టు మా తోట గెట్టుకుందండి. ఈ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? దీని పేరు వచ్చి మోదుగ చెట్టు అండి. ఫిబ్రవరిలో ఇది పూలు స్టార్ట్ అవుతాయండి. ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. మా అత్త వాళ్ళు చిన్నప్పుడు దీంతో వసంతం చేసుకుని చల్లుకునే వాళ్ళంట ఉగాది పండగ అప్పుడందు. ఇప్పుడు చూడండి, అది 15 రోజుల కిందట తీసాను. ఇప్పుడు చూడండి ఎలా పూసిందో. ఫిబ్రవరి లాస్ట్లో తీసాను ఈ వీడియో. చూడండి, చెట్టు నిండా పూలే ఉన్నాయి. ఈ పూలతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయంటండి. ఇవి పూల నీళ్ళలో కాంచుకొని తాగితే వేడి తగ్గుతుందంట. తర్వాత షుగర్ కూడా కంట్రోల్లో వస్తుందని అంటున్నారండి. కానీ మాకైతే తెలీదు. మా అత్త వాళ్ళు మాత్రం వసంతంగా చేసుకొని చల్లుకునే వాళ్ళంట. వాళ్ళు పిల్లప్పుడు ఇన్ని రంగులు ఉండేవి కాదు కదా. మా అత్త చిన్నప్పటి నుంచి కూడా ఈ చెట్టు అక్కడే ఉందన్నమాట. కానీ దాని మెయిన్ చెట్టు చనిపోయింది, దాని పక్కన వచ్చిన చెట్టు అనమాట ఇది. ఇలా చెట్టు కింద అంతా చూడండి ఎన్ని పూలు రాలిపోయాయో. ఇంకో మాట అండి, దీని నుంచి వచ్చిన పాలు కూడా చెట్టుకు ఘాటు పెట్టి పాలు తీసేవాళ్ళంట. పాలు పసిరికలకు ఉపయోగపడేవని మా అత్త చెప్పేది. కళ్ళల్లో వేసుకునే వాళ్ళంట అండి. అప్పుడు ఇన్ని మందులు లేవు కదా, అందుకని అప్పుడు ఇలా నాటు మందులు ఉపయోగించేవాళ్ళు. ఇంకా ఇది వేరే తోట అండి. దీనికి 3 సంవత్సరాలే అనమాట దీని వయసు. కానీ ఇవి చాలా బాగా వచ్చాయండి. పూత మాత్రం చాలా బాగా వచ్చాయి, చెట్టు నిండా వచ్చాయి. అందుకు దీని కింద కలుపు తీయించి ఖచ్చితంగా నీళ్ళు వేసుకోవాలని చెప్పి ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ చేసామండి పనులు. ఆ 10 రోజులు ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఫిబ్రవరి లాస్ట్ కల్లా మొత్తం పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా కూలీలను పిలుచుకొని ఇలా చెట్ల కింద ఎక్కడన్నా ఉన్న కలుపు మొక్కలన్నీ తీయించాము. ఎందుకంటే నీళ్ళు కడితే మళ్ళీ ఎక్కువ అవుతాయని. అల్లనేరేడు తోటలో, మాడి తోటలో 2 తోటలో కూడా తీయించామండి. ఎందుకంటే నీళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ ఎరువులను వేస్తాం కదా,
మొత్తం గడ్డి పీల్చేసుకుంటుందని ఇలా మొత్తం తీయించామన్నమాట. అల్ల నేరేడు తోటలో అయిపోయిన తర్వాత మామిడి తోటలోకి వెళ్తున్నారు. ఇంకా అంటే 3 రోజులు 4 రోజులు పట్టిందండి కూలీలతో ఈ పనులు చేయించేకి. తర్వాత ఆ పని చేయించిన తర్వాత నీళ్ళు వదిలామన్నమాట. ఇంకా నీళ్ళు ఇచ్చిన తర్వాత సేద్యం చేసేటప్పుడు ఇలా కొన్ని డ్రిప్పులకు బొక్కలు అందుబడి ఉంటాయండి. అవి తోటలో మొత్తం పారింది అనుకోండి, మళ్ళీ కలుపు ఎక్కువ అవుతుందని మా ఆయన కట్ చేసి అక్కడక్కడ జాయింట్లు చేస్తూ ఉన్నాడు. నీళ్ళు ఇచ్చామంటే మా ఆయన కానీ బావగారు కానీ ఎవరో ఒకరు తోటలో తిరుగుతూనే ఉండాలండి. ఇలా పోతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలన్నమాట. చెట్టు దగ్గర పడుతున్నాయా లేదా అని. రాకపోతే దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ పెట్టామనుకోండి వస్తాయి. ఎందుకంటే దాంట్లో దూరుకున్నది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా దుమ్ము ధూళి అట్లాంటి ఇసుక అలాంటివన్నీ సెట్ అయి ఉంటాయి. దాన్ని తీసి మళ్ళీ పెట్టామనుకోండి సరిపోతుందండి. ఈసారి అయితే మాత్రం చాలా బాగానే వచ్చింది కాపు. ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఇక్కడైతే ఒక పెద్ద పైపే ఎగరగొట్టిందండి. ఇక్కడ పోతా ఉంటే నీళ్ళు వేరే ట్రిప్పులకు రావు కదా. అక్కడ చూస్తే ఇక్కడ ఇలా పోయిందని చెప్పి ఇక్కడ వచ్చి పెట్టేస్తున్నాడు. అందుకే మనం నీళ్ళు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓ మనిషి తోటలో తిరగాల్సిందే అండి. లేకపోతే నీళ్ళు అక్కడ పోయాయనుకోండి, ఇక్కడ పోయి కలుపంతా పడుతుంది, మిగతా ట్రిప్పులకు రావు. అందుకు కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలన్నమాట. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తోటలో తిరగాలి. ఆకు చూడండి ఎలా రాలిందో. ఇలా ఆకంతా మొత్తం ఎంత రాలితే అంత కొత్త చిగురు ఇగురుతో పాటు పూత వస్తుందండి.
మేము ఇలా రకరకాల చెట్లు ఉండాలని ఒక కైన అదే పనిగా పెట్టుకున్నామండి. దానిమ్మ చెట్లు, అంజూర చెట్లు. కానీ అంజూర చెట్లు పెట్టాం కానీ ఒక్క కాయ కూడా మాకు దొరకలేదండి. మా తోటలో నెమళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అవి మాగినట్టు తింటూ ఉంటాయండి. ఎప్పుడో కానీ మాకు దొరకవు అనమాట. కానీ అన్ని చెట్లు మన దగ్గర ఉండాలని ఇలా పెట్టేసుకున్నాం అనమాట. ఈ కాయలోనే జామ చెట్లు, ఉసిరి చెట్లు, వాటర్ యాపిల్ చెట్లు, నేను అది ముంతమాడి చెట్టు కూడా తెచ్చి నాటానండి. కానీ అది చచ్చిపోయింది. అది మన ఎండలకు తట్టుకోలేదు అనుకుంటా. అందుకని ఇంకా మళ్ళీ తెచ్చి అయితే వేయలేదండి. వాటర్ యాపిల్ కూడా లాస్ట్ టైమే కొన్ని కాసిందండి. ఈసారి కూడా మొగ్గతో ఉంది. నేను ఇక్కడ కొంచెం పక్కలో అరటి చెట్లు కూడా నాటింటండి. ఒక అరటి చెట్టు నాటింటే దానికి చాలా పిలకలు వచ్చి అది బాగాలేకుండా ఉంటే అంతా మొత్తం తీసేసాము. ఇదే అండి వాటర్ యాపిల్ చెట్టు. చాలా చిన్నగా ఉంది అనుకుంటున్నారేమో, కానీ బాగా కాస్తుందండి. కాసిన తర్వాత నేను చూపిస్తాను. ఇందాక చూపించింది ఉసిరి చెట్టు. ఇట్లా వారపన్న మేము టెంకాయ చెట్లు వేసుకున్నాం అనమాట. 10 చెట్లు ఉన్నాయి. 3 సంవత్సరాలు అయిందండి నాటి. ఇంకా పూత అయితే ఏం లేదన్నమాట.